రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో నాటు బాంబులు కలకలం రేపాయి. ధర్మారంలో జరిగిన నాటు బాంబు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మల్లేశం అనే రైతుకు చెందిన గేదె గతంలో నాటు బాంబు పేలి గాయపడింది. విచారణలో భాగంగా ధర్మారం గ్రామానికి వెళ్లి సంఘటనపై విచారణ జరిపారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పలువురికి నాటు బాంబులు విక్రయిస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో రాజన్న గొల్లపల్లి బోనాల గ్రామాలకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బోనాలకు చెందిన వ్యక్తి దగ్గర నాటు బాంబులు లభ్యమైనట్టు సమాచారం. ధర్మారం గ్రామంలో ఒక బర్రె మేత మేస్తూ మన గడ్డిలో ఉన్నటువంటి ఒక నాటు బాంబుని దొరికితే దాని యొక్క మూతి భాగము పగిలి తదుపరి ఆ బర్రె చనిపోతుంది. ఆ నేపథ్యంలో ఆ బర్రె యొక్క యజమాని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాం కోనరావుపేట పిఎస్లో. తదుపరి మేము దర్యాప్తు ప్రారంభించినాము. ఆటి విషయంలో దాని మీద ఎవరెవరు వేటగాళ్ళు, చుట్టుపక్కల ఎవరున్నారు, ఏ గ్రామంలో ఎవరెవరు వేట చేస్తున్నారు, వేటకెళ్తున్నారు, జంతువులను వధిస్తున్నారు, వన్యప్రాణులు వధిస్తున్నారు అని మేము సమాచారం సేకరించి మరి పగటిబందీ సమాచారం మేరకు ఈరోజు ధర్మారం సంబంధించినటువంటి ఆల్రెడీ ఇదివరకే అరెస్ట్ అయిన పిట్టల రాజలింగు, అదేవిధంగా చిన్న బోనాలకు సంబంధించినటువంటి ఈ యొక్క పడిగ లక్ష్మయ్య, అదేవిధంగా తుమ్మల కనకరాజు, వీరందరినీ అదుపులో తీసుకున్నాము. తీసుకుంటే వీళ్ళ దగ్గర దాదాపు 27 నాటు బాంబులు దొరికినవి. మరి ఈరోజు ఆ ముగ్గురిని కూడా మేము అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము. వారి యొక్క ఒప్పుదల మేరకు వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి పందులు కానీ, కొండగొర్రెలు కానీ ఈ యొక్క వాటిని ఈ ఎరగా ఈ యొక్క వాళ్ళు తయారు చేసినటువంటి నాటు బాంబు వాటి మీద గొర్రె పేగులు చుట్టి, లేదంటే ఒక్కొక్కసారి పల్లిపిండి, బియ్యం పిండి దాని మీద